ప్రధానమంత్రి మోడీని కలిసినందున కేటీఆర్ హరీష్ రావులు బీజేపీలో చేరినట్లుగా మేము నోటీసులు ఇవ్వవచ్చునా అని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఒక పంచ్ విసిరాడు. ఆయన మహేష్ కుమార్ గౌడ్ ఈ మధ్యకాలంలో చాలా విషయాల్లో పంచ్ విసురుతున్న విషయం మనం తెలుసు. ఆయన ఈ పార్టీ ఫిరాయింపులు వ్యవహారానికి సంబంధించిన జరుగుతున్న వివాదాలు, చర్చలు వగైరా ఏవైతే ఉన్నాయో అంశాలు ఉన్నాయో వాటి నేపథ్యంలోనే, ఫిరాయింపుల నేపథ్యంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు. అంటే సీఎం రేవంత్ రెడ్డిని ఎవరైనా కలుస్తారు, ఏ పార్టీ వాళ్ళైనా కలుస్తారు. ముఖ్యమంత్రి కనుక తమ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల కోసం ఏ రాజకీయ పార్టీ ఎమ్మెల్యే అయినా కలుస్తారు. అంత మాత్రం చేత వాళ్ళు ఆ పార్టీలో చేరినట్లు కాదు అని బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి చేరినట్లుగా చెబుతున్న 10 మంది ఎమ్మెల్యేల ఇష్యూలో మాట్లాడుతూ మహేష్ కుమార్ గౌడ్ ఇటువంటి కామెంట్ చేశాడు. ఆయన ఏమనంటే కేటీఆర్ హరీష్ రావు ప్రధానమంత్రి మోడీని కలిసినట్లుగా మా దగ్గర సమాచారం ఉంది. మరి వాళ్ళిద్దరూ బీజేపీలో చేరినట్టుగా, అంటే పార్టీ ఫిరాయించినట్టుగా మేము నోటీసులు ఇవ్వచ్చునా అని మహేష్ కుమార్ గౌడ్ అన్నాడు. అట్లాగే బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రిని కలుస్తున్నారు, అంత మాత్రం చేత బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరినట్లు కాదు అని ఆయన అన్నాడు. తర్వాత కేటీఆర్ తన స్థాయిని మించి మాట్లాడుతున్నాడు. రాహుల్ గాంధీని విమర్శించే అంత స్థాయి కేటీఆర్కు లేదు, కానీ కేటీఆర్ తనంతట తానే ఎక్కువగా ఊహించుకొని రాహుల్ గాంధీని కూడా విమర్శించడానికి పూనుకుంటున్నాడు అని చెప్పాడు. అట్లాగే ఆయన చెప్పింది ఏంటంటే, రాష్ట్రాన్ని అంటే తెలంగాణను అడ్డగోలుగా దోచుకున్న కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు ఆల్రెడీ తరిమి కొట్టారు. అంటే అధికారం నుంచి వాళ్లను నెట్టివేసి ప్రతిపక్షంలోకి పంపించేశారు. అయినా కూడా వాళ్ళలో అహంకారం తగ్గడం లేదని మహేష్ కుమార్ గౌడ్ అన్నాడు. అండ్ కేటీఆర్కు చెప్పింది ఏంటంటే, మీ రాజకీయ శకం ముగిసింది. ఎవరిది? కేటీఆర్ అని చెప్పాడు. సో ఈ ఫిరాయింపులకు సంబంధించిన యాంటీ డిఫెక్షన్ లా అనే దానికి సంబంధించిన వ్యవహారంలో ఈ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరినట్టు చెబుతున్న 10 మంది ఎమ్మెల్యేల ఇష్యూలో ఫైనల్ డెసిషన్ తీసుకోవాల్సింది స్పీకర్. సో స్పీకర్ ఒక నిర్ణయం తీసుకోకముందే ఉప ఎన్నికలు వచ్చేస్తున్నాయి, లేకపోతే వీళ్ళపై వేటు తథ్యం అంటూ కేటీఆర్ అట్లాగే ఆ పార్టీ నాయకులు చేస్తున్న ప్రచారాన్ని ఆయన తిప్పికొట్టాడు. సో ఎమ్మెల్యేలు ఎవరైతే ఫిరాయించారని చెప్తున్నారో వాళ్ళపైన స్పీకర్ నిర్ణయమే అంతిమం. సో స్పీకర్ ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేదు. స్పీకర్ ఇచ్చిన నోటీసులకు ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు వాళ్ళు జవాబు ఇచ్చారు. వాటన్నింటినీ స్టడీ చేసిన తర్వాత వాళ్ళపైన ఏ చర్యలు తీసుకోవాలి ఏమిటనేది స్పీకర్ విల్ డిసైడ్. తర్వాత మహేష్ కుమార్ గౌడ్ ఇంకోటి కూడా అన్నాడు, ఫార్ములా ఈ రేసులో మాజీ మంత్రి కేటీఆర్ అడ్డంగా బుక్ అయ్యాడు. ఆయన జైలుకు పోవడం గ్యారంటీ. ఆయన ఖచ్చితంగా జైలుకు పోక తప్పదు, చిప్పగూడు తినక తప్పదు. ఇవన్నీ అంటే తమ వైపు ఇన్ని మరకలు పెట్టుకొని, ఇన్ని అవినీతి అక్రమాల మరకలు పెట్టుకొని అడ్డగోలుగా వాళ్ళ హయాంలో ఫిరాయింపులు జరిపి దాదాపు 60 నుంచి 65 మంది ఎమ్మెల్యేలను వాళ్ళ పార్టీలో చేర్చుకొని ఇప్పుడు వాళ్ళు నైతిక విలువల గురించి, ఫిరాయింపు చట్టం గురించి, ఇంకా ఇతరత్ర అంశాలు మాట్లాడడానికి వాళ్ళకి ఎందుకు సిగ్గు లేదని కూడా ఆయన అన్నాడు. అండ్ ఇంకొకటి, నికార్సైన తెలంగాణవాది జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మీరు మద్దతు ఇవ్వలేదంటేనే మీకు బీజేపీకి మధ్య సంబంధాలు ఉన్నట్లుగా రుజువైందని మహేష్ కుమార్ గౌడ్ అన్నాడు. ఎందుకంటే అదొక కుతంత్రం అని కూడా చెప్పాడు. ఆయన ఇంకోటి కూడా చెప్పాడు, కేటీఆర్ హరీష్ రావులు పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి సంబంధించి కుట్ర చేసినట్లుగా స్వయంగా కవిత చెప్పిన విషయాన్ని మహేష్ కుమార్ గౌడ్ స్వయంగా ప్రస్తావించాడు. అండ్ బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే బీజేపీలో మానసికంగా విలీనమైపోయింది, అధికారికంగా అనౌన్స్మెంట్ చేయడం ఒక్కటే మిగిలిందని కూడా మహేష్ కుమార్ గౌడ్ ఇక్కడ చెప్పాడు. సో సిబిఐ విచారణ నుంచి తప్పించుకోవడానికి ప్రధానమంత్రి
మోడీకి పాదాభివందనం చేయడానికి, మోడీ కాళ్ళు మొక్కడానికి అండ్ అంటే కేంద్ర ప్రభుత్వంలోని అమిత్ షా, మోడీ ఇద్దరిని ప్రసన్నం చేసుకోవడానికి బీఆర్ఎస్ నాయకులు పడరాని పాటలు పడుతున్నట్లుగా కూడా తమకు సమాచారం ఉన్నట్లు పిసిసి అధ్యక్షుడు చెప్పాడు. సో ఇక్కడ ఏంటంటే మనం అంటే మహేష్ కుమార్ గౌడ్కు ఎందుకు కోపం వచ్చిందంటే ఈ ఫిరాయింపుల వ్యవహారంలో వాళ్ళు మాట్లాడుతున్న విషయాలు చాలా అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రతిరోజు ఏదో ఒక రకమైన కామెంట్లు చేస్తున్నారు ఫిరాయింపులకు సంబంధించిన వ్యవహారాల్లో. అంటే బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫిరాయింపులన్నీ కూడా చట్టబద్ధమే అన్నట్లుగా, కాంగ్రెస్ హయాంలో జరిగినవి మాత్రం నైతిక విలువలు లేనివి అండ్ అవినీతికి సంబంధించినవి లేదా ఇంకేదో మొత్తం వాటిపైన అడ్డగోలుగా విమర్శలు చేయడానికి పూనుకుంటున్నట్లు కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు అటాక్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.